వీక్షకులకు నమస్కారం. పచ్చి పసుపు గురించి వీడియో చేస్తున్నాను. పసుపు 10 కిలోలు పండించాలనే లక్ష్యంతో మా అక్క మాధవీలత 17.5 కిలోలు పండించిందని చెప్పాను. అందులో ఇది మామూలు పసుపు అనమాట. అంటే ఈ మదర్‌ని ఆనుకున్నవి ఈ కొమ్ముల్ని పీకేసాము. మెయిన్ మదర్ అనమాట. ఇందాక చూపిస్తున్నాను చూడండి. ఇదేమో పిల్లకాయలు. ఇది మెయిన్ మదరు. ఈ వేళ్ళతో ఇట్లా ఉంటాయన్నమాట. వాటిలన్నిటినీ మా అక్క తీసేసింది, శుభ్రం చేసింది. అంటే చెక్కు తీసేసింది. ఆ వేళ్ళవి కట్ చేసి ఈకలు పీకలు తీసి చెక్కు తీసి ముక్కలు కోసింది. ఇది పచ్చి పసుపు. అంటే తల్లి కాయ ఏదైతే ఉందో ఈ తల్లి పసుపుని మనం పచ్చి పసుపు కింద వాడుకుంటాము. ఈ పిల్లకాయలు ఏవైతే వచ్చినాయో ఇందాక దీంట్లో చూపించాను కదా డిష్లో, ఇవి ఈ పసుపుని మనం ఉడకపెట్టుకుని వంటకి వాడుకుంటాం, తినడానికి. ఈ పసుపు ఈ మదర్ వేరుని మాత్రం పచ్చి పసుపు కింద చేసుకుంటాం. ఈ పచ్చి పసుపుని మనం స్నానం చేయడానికి, ముఖానికి రాసుకోవడానికి, దేవుడికి పూజల్లో ఉపయోగిస్తారు. అలాగే కుంకుమ రాళ్ళు, ఎర్రరాళ్ళు తెచ్చుకుని అది పొడి కొట్టి ఇందులో కలుపుకుంటారు. ఇంకా ఈజీగా కావాలంటే ఇందులో పొడిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే ఎర్రగా అవుతుంది కాబట్టి అది కుంకుమ కింద పెట్టుకోవచ్చు అనమాట. ఇది నేను చేయలేదు, జస్ట్ విన్న మాటలే చెప్తున్నాను. ఇది అందుకని ఈ మదర్ది ఏదైతే ఉన్నాయో వాటిని చెక్కు తీసేసి ఆ ఈకలు పీకలు అన్నీ తీసేసి ముక్కలు కోసేసి ఎండబెట్టాము. ఇంకా ఎండుతున్నాయి. ఎండినాక పచ్చి పసుపు ఎలా ఉంటుంది, ఎట్లా వచ్చిద్ది అనేది, ఎలా వచ్చిందన్నది చూపిస్తాను. ఇదిగోండి, మా అక్క కోస్తుంది. అసలు పసుపు కొంత ఎందుకు ఉడకపెట్టాలి, కొంత ఎందుకు పచ్చిగా ఉండాలి అది అని డౌట్ వచ్చింది. అడిగితే మా అక్క చెప్పింది అనమాట. పచ్చి పసుపుని అలా కోసుకుంటే చుట్టూ తెల్లగా ఉంది, మధ్యలో మాత్రమే ఉంది ఎల్లోగా కర్కుమిన్ ఉందన్నమాట, మధ్యలో మాత్రమే. ఈ కర్కుమిన్ అన్నిట్లోనూ మొత్తం అంతా పచ్చగా రావాలంటే, దుంప మొత్తానికి పచ్చగా వెళ్ళాలి అంటే నీళ్ళలో ఉడకపెట్టాలంట. అలా ఉడకపెడితేనే అప్పుడు మొత్తం దుంప అంతా ఎర్రగా వస్తుంది. ఆ ఒక చేతిలో చూడండి ఎర్రటి దుంప ఉంది కదా, దాన్ని ఉడకపెట్టిన దుంప అది మొత్తం కర్కుమిన్నంతా పరుచుకుంది, రంగు పరుచుకుంది. ఇదేమో ఉడకపెట్టింది, కొద్దిగా తెలుపు ఎలుపు పసుపుతో ఉంది. 2 లైన్స్ కనిపిస్తున్నాయి. మీకే తెలుస్తుంది కదా తేడా, చూడండి. కొద్దిగా లైట్గా కొద్దిగా డార్క్ పసుపుతో ఉన్నాయి. అందుకని పసుపుని ఉడకబెట్టుకుంటే కర్కుమిన్ దుంప మొత్తం అంతా అలుముకుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.